ఆదికాండం 28వ అధ్యాయం 11, 12 వచ్చింది. అప్పుడు అతడు ఒక కలగనేను ఒక దర్శనం అతనికి అక్కడ వచ్చింది. తలెత్తిన సైజు చూడండి, తలెత్తిన సైజు చదివింది అయిపోయింది పాయింట్. తలెత్తి చూడండి. అట్లా ఎవరికైతే ఒక దర్శనం కలిగి ఉంటారో, దేవుని మందిరానికి వచ్చి పోవటం కాదు, ఊరికే దేవుని మందిరానికి ఇంతమంది జనం వస్తున్నారని చూపించుకోవాల్సిన అవసరం మాకు లేదు. సపోర్ట్లు రిపోర్ట్లు మాకు అవసరం లేదు. వచ్చిన వారిని వచ్చినట్టు కూర్చోబెట్టి మేము వాళ్ళ దగ్గర మీరు అంత డబ్బులు ఏంటి ఇంత డబ్బులు ఏంటి అని అడిగి వాళ్ళ రక్తం దాగాల్సిన అవసరం మాకు లేదు. అర్థమవుతుందా? అటువంటి అవసరం మాకు లేదు. ఉంటే సేవ చేస్తున్నాం, తీసుకుంటే ఆయన దగ్గరకు పోతాం, అంతే. ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంత జనం వచ్చారు ఇంత జనం వచ్చారో చూపించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఒక దర్శనం కలిగి ఉండాలి. యాకోబు దర్శనం కలిగిన వ్యక్తి. అతను కూర్చోాలి, అక్కడ ఉన్నాడు. ఒక తలగడం రాయిగా చేసుకొని పడుకున్నాడు. అతనికి ఒక దర్శనం. ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన. దేవదూతలు ఎక్కుచూ దిగుతూ ఉన్నారు. దేవుని మందిరంలోకి వచ్చిన నీవు పరలోకపు ఒక దర్శనం లేకుండా ఎన్ని సంవత్సరాలు ఈ మందిరానికి వచ్చినా మీకు సంతోషం ఉండదు. ఏదో వస్తున్నాం పోతున్నాం అనుకుంటే దర్శనం లేని బ్రతికెందుకు? దర్శనం లేని జీవితం ఎందుకు? యేసేపు అంత స్థితికి వెళ్ళాలంటే అతనికి ఒక దర్శనం ఉంది. యాకోబు దేవుని మందిరం అని పేరు పెట్టడానికి కారణం అతనికి ఒక దర్శనం ఉంది. ఆకాశానికి భూమికి దిగుతున్న ఒక నిచ్చెనను చూస్తున్నాడు యాకోబు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని యొక్క దర్శనం కలిగి ఉండాలి. చెప్పని రాళ్లతో కొడుతూ ఉంటే ఆకాశం తెరవబడుటయు, దేవుని కుడి పార్శ్వమందు మనిషి కుమారుడు నిలిచి ఉండుటయు అతను చూస్తున్నాడు. ఒక దర్శనం కలిగి ఉన్నాడు. దర్శనం కలిగి ఉన్నాడు స్టెఫన్. ఈరోజు దేవుని మందిరానికి మీరు ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారని నేను అడగను. మీరు ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారంటే సీనియర్ అయితే మీకేమో మెడలేమో, మీకేమి ఇవ్వాల్సిన అవసరం, చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ని సంవత్సరాలు చూస్తున్నామని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సీనియారిటీ నిత్యత్వానికి పనికిరాదు, సిన్సియారిటీ పనికి వస్తుంది. సీనియారిటీ పనికిరాదు. నేను ఎన్ని సంవత్సరాలు చున్నానంటే నీకు దర్శనం లేకుండా ఎన్ని సంవత్సరాలు చూసి ఏం లాభం? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నా నేను అడగను. నీకు దేవుని దర్శనం ఉందా అని అడుగుతున్నాను. ఇక్కడున్న వాళ్ళల్లో ఒక్కరు కూడా దేవుని దర్శనాన్ని మర్చిపోకూడదు. దేవుని యొక్క దర్శనం మర్చిపోకూడదు. స్టెఫను ఒక విశ్వాసి. అతనికి ఒక సింహాసన దర్శనం ఉంది. అతన్ని రాళ్లతో కొడుతున్నా కానీ అతని సింహాసనం యొక్క దర్శనాన్ని అతని గుండెల్లో నుంచి, తన తలపుల్లో నుంచి ఎవడో తీసివేయలేకపోయాడు. శ్రమలను తట్టుకోలేక సింహాసన దర్శనాన్ని ఏమన్నా వీడు విడిచిపెడతాడో అని సాతాను చెలరేగిన సాతానే ఓడిపోయాడు. కానీ స్టెఫను ఏమాత్రం ఓడిపోలేదు. ఎవరికైతే దేవుని మందిరానికి వస్తున్న మీకు ఒక దర్శనం ఉంటుందో మీరు దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేరు. ఆ సంతోషం లోకం ఇవ్వలేనిది. లోకములో ఎక్కడ నీకు సంతోషం దొరకదు. సవాల్ చేసి చెప్పగలను, దేవుని మందిరంలో ఉన్న సంతోషం నీకు ఎక్కడా దొరకదు.